హై ఫ్రెండ్స్. రమేష్ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. సో, ఆయన చాలా యాక్టివ్‌గా బయట జాబ్ ఆపర్చునిటీస్ గురించైతే వెతుకుతున్నాడు. ఆయన ప్రెజెంట్ పనిచేస్తున్న కంపెనీలో పాలిసీస్ నచ్చకపోవడమో, లేపోతే వర్క్ ఎన్వైర్న్‌మెంట్ నచ్చకపోవడమో, లేపోతే వాటెవర్ రీజన్ ఇట్ ఈస్ ఆయనైతే బయట ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటున్నప్పుడు ఆయనకి ఒక 50% తోటైతే హైక్ తోటి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో, ఆయనొచ్చి ఆయన మేనేజర్‌కి ఈ డెసిషన్ చెప్పాడనమాట. నాకిట్లా వేరే ఆపర్చునిటీ వచ్చింది. 50% హైక్ ఇస్తామంటున్నారు వాళ్ళు. సో, నేను ఈ రోజే పేపర్ పెడదామని జెప్పి తన యొక్క మేనేజర్‌కి ఆయన డెసిషన్ చెప్పాడనమాట. వెంటనే మేనేజర్ అతని మీద ఉన్న డిపెండెన్సీని దృష్టిలో పెట్టుకొని, "ఓకే రమేష్, నువ్వైతే ఈ ఆఫర్ బానే ఉంది. నీకు వచ్చింది కదా! సో, నువ్వైతే బయటికి వెళ్ళకు. నేనైతే నీకు 70% తోటి కౌంటర్ అయితే ఆఫర్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండిపో. నువ్వు బయటికి వెళ్ళొద్దు. అట్ ద సేమ్ టైమ్ వితిన్ నెక్స్ట్ 1 ఇయర్‌లో నీకైతే యూఎస్ కూడా పంపిస్తాం నిన్ను. నీకైతే వీసా అంతా ఉంటుంది కదా! ఆ రిజిస్ట్రేషన్ అంతా కూడా మేము చూసుకుంటాం మొత్తం అంతా కూడా. 1 ఇయర్‌లో మిమ్మల్ని పంపించే బాధ్యత మాది" అని చెప్పి ఆయనకు ఒక మంచి ఆఫర్ అయితే కౌంటర్ ఆఫర్ అయితే ఇచ్చాడన్నమాట. సో, ఇప్పుడు రమేష్‌కి అర్థం కావట్లేదు. తీసుకోవాలా? వద్దా? ఈ కౌంటర్ ఆఫర్‌ని? లేకపోతే నేను బయట మళ్ళా ట్రై చేసుకొని ఇంకేమైనా చూసుకోవాలా అని చెప్పి ఆయనకైతే అర్థం కావట్లేదు. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో గనుక మీరున్నారంటే ఏం చేయాలి అసలు? అసలు కౌంటర్ ఆఫర్ తీసుకుంటే ఏమొస్తుంది? లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేసి మళ్ళా బయట వెతుక్కుంటే ఏమవుతుంది అనేదైతే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో, అల్టిమేట్‌గా నా యొక్క ఒపీనియన్ ఏంటో కూడా మీకైతే చివరిలో చెప్పడానికి ట్రై చేస్తా. చాలా బ్రీఫ్‌గా అయితే ఈ వీడియో చెప్తానన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు ఆ కౌంటర్ ఆఫర్ గనుక యాక్సెప్ట్ చేశారు వాళ్ళు, మీ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తున్న కౌంటర్ ఆఫర్ యాక్సెప్ట్ చేశారంటే ప్రోస్ ఏంటి? ఏది జరగొచ్చు అన్నదైతే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి ఇంక్రీజ్డ్ కాంపెన్సేషన్. డెఫినిట్‌గా మీ యొక్క కాంపెన్సేషన్ యాస్ ఆఫ్ నౌ మీరు బయటికి వెళ్ళకుండానే మీ కాంపెన్సేషన్ అనేది చాలా పెరిగినట్టే అన్నమాట. అంతే కదా! ఆయనకి బయటికెళ్తే 50% ఇస్తారు. అదే అలా కాకుండా ఆయన ఇక్కడే పని చేస్తే 70% హైక్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైమ్ మంచి మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళైతే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీ కాంపెన్సేషన్ అయితే పెరుగుతుంది. మీ బేస్ సాలరీ అయితే పెరుగుతుంది. సో, ఇన్ హ్యాండ్ సాలరీ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందన్నమాట. సో, ఇదొక మంచి పాయింట్. నంబర్ 2 వచ్చి రికగ్నిషన్ అండ్ వాల్యూ అన్నమాట. ఓన్లీ కాంపెన్సేషన్ మాత్రం పెరగడం కాదు. ఈ పర్టిక్యులర్ ఎంప్లాయీకి ఇంత డిపెండెన్సీ ఉందా? సో, ఇతను చాలా వాల్యుబుల్ అసెట్ అయ్యి ఉంటాడని చెప్పి కంపెనీలో మనక రికగ్నిషన్ కూడా చాలా పెరుగుతుందన్నమాట. సో, చాలా మంది ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు. మనం ఏదైనా డెసిషన్ చెప్పినా, ఏదైనా ఒపీనియన్ చెప్పినా సరే దానికి చాలా మంచి వాల్యూ ఉంటుందన్నమాట. సో, ఇతనైతే మంచి కౌంటర్ ఆఫర్ తెచ్చుకున్నాడు కంపెనీ నుంచి అన్న రికగ్నిషన్ అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మనకైతే తప్పకుండా వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చి కెరీర్ అడ్వాన్స్‌మెంట్. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఇలా ఒకసారిగా హైక్ ఇచ్చాడంటే డెఫినిట్‌గా దాంట్లో ఒక ప్రమోషన్ అన్నా ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ రోల్‌ని మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ప్రమోషన్ ఇవ్వాలి కాబట్టి ప్రమోషన్ ఇస్తారు. లేకపోతే ఈ విధంగా ఆన్ సైట్ ఆపర్చునిటీ ఇవ్వడం. లేకపోతే వేరే లొకేషన్‌కి మనకు కావాల్సిన లొకేషన్‌కి మనమైతే పెట్టుకోవడం. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ మనం పెట్టొచ్చనమాట. సో, ఇలాంటివి పెట్టి గనక మనకు వచ్చాయంటే ఖచ్చితంగా మనకు అడ్వాన్స్‌మెంటే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కెరీర్ అడ్వాన్స్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట దీంట్లో. ఇలా కౌంటర్ ఆఫర్ గనక యాక్సెప్ట్ చేసామంటే. మెయిన్‌లీ ఎక్కువ మంది ఆగిపోయేది ఎందుకంటే ఆన్ సైట్ ఆపర్చునిటీ ఇస్తారని చెప్పి. నా కెరియర్‌లో నేను ఎక్కువ మంది చూసిందేమంటే ఆన్ సైట్ ఇస్తారని చెప్పి ఆగిపోయిన వాళ్ళని నేను ఎక్కువ మందిని చూసానన్నమాట. సో, ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే మీకైతే ఉంటాయన్నమాట. అండ్ నంబర్ 4 వచ్చి ఫెమిలియర్ ఎన్వైర్న్‌మెంట్. మీరు మళ్ళా వేరే కంపెనీకి వెళ్లి వాళ్ళ కల్చర్ ఏంటి? వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్ ఎట్లా ఉంటుంది? ఎలా అని చెప్పి మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి అయితే మీరైతే స్టార్ట్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మీరు పనిచేస్తున్న కంపెనీలోనే అన్నీ మీకు తెలుసు. సో, తేడా ఏంటంటే మీకు కొద్దిగా సాలరీ అనేది పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ మంచి రికగ్నిషన్, మంచి వాల్యూ అనేది వచ్చిందన్నమాట. అండ్ చివరగా వచ్చి ఫిఫ్త్ వన్ వచ్చి ప్రాజెక్ట్ కంటిన్యూటీ. సపోజ్ మీరు ఆ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో మీరు కీ రిసోర్స్. సో, మీరు అదే ప్రాజెక్ట్‌లో కంటిన్యూ చేయొచ్చు. మొత్తం మీకు తెలుసు. ఇన్ అండ్ ఔట్ మొత్తం మీకు తెలుసు. ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో మీకు తెలుసు. యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్‌లో పనిచేయడం వల్లే మీకైతే ఇటువంటి కౌంటర్ ఆఫర్ కూడా వచ్చిందన్నమాట. సో, అదే ప్రాజెక్ట్ మీరైతే వర్క్ చేయొచ్చు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఏం చేయాలన్నా సరే అంతా కూడా మీకు అనుసంధానం అనేది జరుగుతుంటుందన్నమాట. కానీ ఇదంతా కాయిన్‌కి ఒక సైడే. ఇదెప్పుడు మనం కౌంటర్ ఆఫర్ యాక్సెప్ట్ చేసినప్పుడు. ఒకవేళ యాక్సెప్ట్ చేసేసాము. చేసిన తర్వాత ఇలా కూడా జరగొచ్చు. వాట్ మే గో రాంగ్? అది కూడా ఒకసారి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం అన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చి ట్రస్ట్ ఇష్యూస్. మీరెప్పుడైతే ఈ విధంగా కౌంటర్ ఆఫర్ యాక్సెప్ట్ చేశారో బయట ఆఫర్ కాకుండా, వెంటనే మీ యొక్క ఎంప్లాయర్‌కి మీ మీద అనుమానం అనేది డబుల్ అవుతుందన్నమాట. ఏంటి వీడు ఒకసారిగా అంటే ఫ్యూచర్‌లో కూడా వీడు ఈ విధంగా బెదిరిస్తాడా మనల్ని? అంటే ఇలాంటి ఆఫర్‌లన్నీ తెచ్చుకొని చూసావా ఇప్పుడు గనుక నువ్వు కనుక నాకు మ్యాచ్ చేయకపోతే నేను వేరే కంపెనీకెళ్ళిపోతాను అంటాడేమో! లేకపోతే వీడిని చూసి వీడి పక్కనోళ్ళందరూ కూడా ఇలా ఇన్‌స్పైర్ అవుతారేమో! అప్పుడు ఏం చేయాలి? లేకపోతే అంతవరకు మీ మీద చూపించిన లాయల్టీ గాని, లేకపోతే అంతవరకు మీ మీద ఉన్నది గాని, ఒకవైపు కొద్దిగా ఆహ్, పాక్షికంగా మాత్రం చూపిస్తూ ఉంటారనమాట. అంతా మీతో ఏదో బయటకి నవ్వుతున్నట్టున్నా సరే లోపల వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. అనవసరంగా ఈడు చాలా హైక్ ఇచ్చానురా బాబు! ఈడిని ఆపడానికి. వీడి మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి ఏదో మనం తెచ్చాం గానీ, లేకపోతే అసలు వీడిని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి టైం గురించి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది నంబర్ 1 థింగ్. ట్రస్ట్ ఇష్యూస్ అనేవి చాలా పెరుగుతాయి. నంబర్ 2 వచ్చి టెంపరరీ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటకి ఎందుకు వెతుక్కున్నారు? వాళ్ళిచ్చే సాలరీ సరిపోవట్లేదా? లేకపోతే వర్క్ ఎన్వైర్న్‌మెంట్ నచ్చకో, లేకపోతే మీ మేనేజర్‌తో మీకు మధ్యలో సరిగ్గా పడకో. సంథింగ్ ఏదో ఒక రీజన్ వల్ల మీరైతే బయట వెతుక్కుంటున్నారు కదా! సో, మళ్ళా మీకు ఒక కౌంటర్ ఆఫర్ ఇచ్చి వాళ్ళేం చేస్తారంటే, ఇదిగో నువ్వు బయటికెళ్ళిపోకుండా నీ యొక్క అసంతృప్తిని ఈ కౌంటర్ ఆఫర్ ద్వారా మేమైతే యాస్ ఆఫ్ నౌ టెంపరరీగా కప్పిపుచ్చుతున్నాము.
నీ నీకు నచ్చలేదన్నంత మాత్రాన మా కంపెనీ పాలిసీస్, మా కంపెనీ రూల్స్ లేకపోతే మా కంపెనీ మేనేజ్మెంట్‌ని మేము ఎటువంటి చేంజెస్ చేయము. నువ్వు చచ్చినట్టు మళ్ళా వచ్చి మా దగ్గర పని చేయాల్సిందే అని చెప్పి ఒక రకంగా టెంపరరీ సొల్యూషన్ అనమాట ఈ కౌంటర్ ఆఫర్ అనేది. సో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో మళ్ళా వాళ్ళు అదే విధంగా పని చేయాల్సి ఉంటుంది. మళ్ళా అదే విధంగా నచ్చకుండా మళ్ళా సంథింగ్ ఏదో చేయాల్సి ఉంటుందనమాట. సో, ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి స్టాల్డ్ కెరీర్ ప్రోగ్రెషన్. మీరు బయటికి వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా లూజ్ చేస్తారు. కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి చెప్తారనమాట. ఎట్లా అంటే మీకు ఆన్ సైట్ ఇస్తామనో, లేకపోతే కొన్ని నెలల్లో మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి మీకు చెప్తారనమాట. సపోజ్ కొన్ని నెలల తర్వాత ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కనుక బాలేకపోతే మీకు ఎటువంటి ప్రమోషన్స్ రావు. లేకపోతే నేను ఎక్కువ ఫేస్ చేసిన కేస్ ఏంటంటే, ఎక్కువ మంది దగ్గర నుంచి విన్న కంప్లైంట్ ఏంటంటే, మాకు ఆన్ సైట్ ఇస్తామని చెప్పి ఈ పర్టికులర్ కంపెనీలో మాకు ఆఫర్ ఇచ్చారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ప్రతిసారి కూడా ఏదో ఇనిషియేట్ చేసామని చెప్తారు తప్పితే, ప్రతిసారి మాకు వచ్చే సమాధానం అంటే డిప్‌లో నీ పేరు రాలేదు, డిప్‌లో నీ పేరు రాలేదు. సో, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా సరే మాకైతే అవకాశం అనేది పోయింది. దీన్ని నమ్ముకొని మేమైతే బయటకి వెళ్ళకుండా, మాకొచ్చిన మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా, మంచి మంచి కెరియర్‌లో ప్రోగ్రెస్ అడ్వాన్స్‌మెంట్స్ కూడా మేమైతే వదులుకున్నాము. మేమైతే చాలా మోసపోయామని చెప్పి చాలా మంది అయితే నాకు చెప్పారనమాట. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నప్పుడు చాలా మంది నాకైతే ఈ విషయం చెప్పారనమాట. సో, ఈ విధంగా ఒక కెరీర్ ప్రోగ్రెషన్‌లో మీకు ఒక స్టాల్ అనేది వచ్చేస్తుందనమాట. స్టాగ్నెంట్ అయిపోయినట్టు ఉంటుందనమాట. సో, మళ్ళా మీరు అదే పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏం నేర్చుకోలేరు. మళ్ళా అదే పొజిషన్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా సాలరీ అనేది పెరుగుతుందనమాట. ఇది నంబర్ 3 అనమాట కాన్. అండ్ నంబర్ 4 వచ్చి రిసెంట్‌మెంట్ అండ్ ఎలినేషన్ అనమాట. అంతవరకు మీ యొక్క కోవర్కర్స్, మీ యొక్క కొలీగ్స్ లేకపోతే మీ మేనేజర్ వీళ్ళందరూ కూడా మీతో చాలా సఖ్యతగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఇలా కౌంటర్ ఆఫర్ తెచ్చుకొని మళ్ళా అదే ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారు. వాళ్ళందరికి కడుపు రగిలిపోతూ ఉంటుంది. అరేయ్! ఈడు ఇంతవరకు మనతోనే పని చేసాడురా. పని చేసి సడెన్‌గా ఏదో బయట నుంచి ఆఫర్ తెచ్చుకున్నాడు. సో, వీడి మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి వీడిని మళ్ళా ఇక్కడే ఉంచడానికి వీడికైతే మనకన్నా ఎక్కువ సాలరీ ఇచ్చైతే మళ్ళీ ఇందులో పని చేస్తున్నారు. ఎంత వరకు ఫెయిర్ ఇదని చెప్పి వాళ్ళకైతే రగిలిపోతుంటదన్నమాట. అన్ని ప్రాజెక్ట్స్ ఇట్లా జరగాలని లేదు. బట్ కొంతమంది ఏమంటే తీసుకోలేరు దాన్ని. వాడు నేను ఒకలానే పని చేశాం గదా! వాడికెందుకు ఆ స్పెషల్ ట్రీట్‌మెంట్ అని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారన్నమాట. దీన్ని ఎదురుగా తీసుకొని కొంతమంది ఇన్‌స్పైర్ అయిపోయి వేరే కంపెనీస్ కూడా వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా కొంత నష్టం జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటే అంతవరకు మనం వాళ్ళతో పెట్టుకున్న రిలేషన్‌షిప్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా కొద్దిగా ఏలియన్‌లా చూస్తూ ఉంటారు మనల్ని. మనం ఏం చేసినా సరే సర్లేరా నువ్వు పెద్ద చేసావులే అని చెప్పి అన్నట్టుగా చూస్తూ ఉంటారన్నమాట. సో, ఇదొక పాయింట్ అన్నమాట. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్ అనేది కొద్దిగా డ్యామేజ్ అనేది ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఇది నంబర్ 4. నంబర్ 5 వచ్చేసి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఫ్యూచర్‌లో లేకపోతే మీరు బయట తెచ్చుకున్న కంపెనీస్ 50% ఫస్ట్ మీరు హైక్ తెచ్చుకున్నారు. వీడు అలా కాదని చెప్పి 70% ఇచ్చి మిమ్మల్ని ఈ కంపెనీలో కౌంటర్ ఆఫర్ ఇచ్చారనుకోండి. ఏమో ఎవరికి తెలుసు మీరు ఆ 70% యాక్సెప్ట్ చేయకుండా ఉంటే బయట ట్రై చేసుకుంటే మీకు ఈవెన్ 100% లేకపోతే 200% కూడా మీకు హైక్ ఇచ్చి కంపెనీస్ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవచ్చు కదా! సో, అటువంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా మీరు కోల్పోయినట్టే అనమాట. సో, ఇది నంబర్ 5 అనమాట. సో, ఇటువంటి మంచి మంచి ఆపర్చునిటీస్ మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కౌంటర్ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ. మనం ముందు చెప్పుకున్నట్టుగానే మన జాబ్‌కి అంత సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండదు. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మన మీద ఉన్న డిపెండెన్సీ అయిపోయేంత వరకు వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఒకవేళ మన మీద అంత డిపెండెన్సీ లేదా, ఈ పర్టిక్యులర్ ఎంప్లాయ్‌కి, ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్‌కి, ఇంత స్కిల్‌కి ఇంతకు మించి మనం ఇవ్వడం అనవసరం అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన మీదైతే వేటు వేసే ప్రమాదం ఉంటుందన్నమాట. అన్ని కేసెస్‌లో ఇది జరగాలని లేదు. చాలా వరకు కౌంటర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. మంచిగానే చూస్తారు. బట్ కొన్ని కంపెనీస్ ఏమంటే దాన్ని రెస్పెక్ట్ చేయవన్నమాట. వాళ్ళ మీద ఎప్పుడైతే డిపెండెన్స్ తగ్గిపోతుందో అప్పుడే తీసేద్దామని చూస్తూ ఉంటారు. సో, ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరైతే కౌంటర్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేద్దామా? చెయ్యొద్దా? అన్నదైతే డిసైడ్ అవ్వండన్నమాట. నా ఒపీనియన్‌లో ఏమంటే మీకు గనక నిజంగా అట్లాంటి ఎందుకంటే కౌంటర్ ఆఫర్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఏం ఆఫర్ చేయరు దాన్ని కూడా. సో, దాన్ని కూడా వాళ్ళు చాలా చూస్తారు. ఈ పర్టిక్యులర్ ఎంప్లాయ్ యొక్క ట్రాక్ హిస్టరీ ఎట్లా ఉంది? వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వీళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అబోవ్ ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పి చాలా క్రైటీరియా ఉంటుంది దానికి కూడా. సో, అవన్నీ మీట్ అయితేనే మీకు కౌంటర్ ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో, నా ఒపీనియన్ ఏమంటే మీకు గనక ఇట్లాంటి కౌంటర్ ఆఫర్ గనక ఇచ్చారంటే దాన్నైతే తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు కదా! బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండండన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా మీరు మళ్ళా వచ్చారో కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు. 50% ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా! సో, ఎందుకు దాంట్లో మనం నెగెటివ్‌గా తీసుకోవడం? సో, మీకు మంచి ఆఫర్ వచ్చిందంటే బయట దాన్ని పెట్టుకొని మళ్ళా మంచి మంచి ఆఫర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి తప్పితే వీళ్ళిచ్చే కౌంటర్ ఆఫర్స్ గాని లేకపోతే వాళ్ళిచ్చే నమ్మశక్యం గాని ప్రామిసెస్ కానీ ఇవన్నీ నమ్మి ఆ కౌంటర్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ తిరిగి అదే కంపెనీలో చేసే సాహసం చేయొద్దని చెప్పి నేనైతే చెప్తా. జస్ట్ మై ఒపీనియన్ అనమాట. సో, మీకేమైనా ఎక్స్‌ట్రా ఏమైనా వేరే ఒపీనియన్ తెలుసో లేకపోతే మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ఎటువంటివి ఏమైనా ఫేస్ చేసారో లేకపోతే మీకు తెలిసిన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి ఎట్లా అంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో, ఎవరైతే ఈ విధంగా ట్రై చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్. బై.